మంత్రివర్గంలో అసెంబ్లీ డేట్లకు సంబంధించితో పాటుగా మరోవైపు ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్లపై కూడా చర్చ సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రైట్, ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. కంప్లీట్గా అక్కడ నిద్ర వ్యవస్థలో పాల్వంచ టౌన్ ప్లాన్ అధికారిగా కనిపిస్తా ఉండడం, ఇక భద్రాద్రి జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలంటూ కూడా ఒక వార్త మనకు హైలైట్ కనబడుతోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారి స్పందించడం లేదని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క సెల్లార్ల నిర్మాణం ఇక్కడ లేనప్పటికీ కూడా యథేచ్ఛగా సెల్లార్ నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని తూతూ మంత్రంగా తమ యొక్క నోటీసులు 1, 2, 3 అలాగా వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే నిర్మాణం మొదటి పునాదుల నుంచి నిర్మాణం చేపట్టిన తర్వాత బిల్డింగులు ఓపెన్ అయ్యి గృహప్రవేశాలు చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే సెల్లార్ నిర్మాణం స్లాబ్లు వేసే వరకు కూడా వారు తమ ఏమీ పట్టనట్టుగా వ్యవహరించకుండా ఉండటంతో ఈ యొక్క అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా వారి యొక్క స్వేచ్ఛ కల్పించినట్లు అవుతుందని చెప్పేసి కూడా ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యొక్క డ్రైనేజీలు కావచ్చు, రహదారులు కావచ్చు, అక్రమ నిర్మాణాలకు నిలయాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. 100 అడుగుల రహదారి ఉన్నప్పటికీ కూడా పట్టణవాసులకు ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా తమకేమీ తెలియదు అన్నట్టుగా, తమేమీ చూడలేదు అన్నట్టుగా సీట్లలోకి పరిమితమయ్యి వారి యొక్క విధులు సక్రమంగా నిర్వహించట్లేదని చెప్పేసి పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారిని మనం వివరణ కోరినప్పుడు తాము నోటీసులు ఇచ్చాము, చర్యలు తీసుకుంటున్నాము, చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప అక్కడ నిర్మాణాలు జరిగేటప్పుడు అడ్డుకునేందుకు తమకు ఏమీ తెలియనట్టుగా వ్యవహరించడం వాటి పట్ల ఆ యొక్క పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే వారి యొక్క నిధులు వారి యొక్క నిర్మాణదారులు ఎవరైనా లంచాలు ఇచ్చి ఈ యొక్క ఆఫీసర్లకు తమ నిర్మాణాలను యథేచ్ఛగా జరుపుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క రహదారులు పైన టైల్స్ వేసి ఈ యొక్క రహదారులను ఆక్రమించి తీవ్ర వాహనదారులకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ కూడా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా నిద్రావస్థలో జోగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క సెల్లార్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే తొలగించి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఫంక్షన్ హాల్స్, పట్టణ నడిఒడ్డుల్లో ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేపట్టేటప్పుడు వాహన పార్కింగ్ కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, రహదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేట దూరంలో ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కావచ్చు, డ్రైనేజీల పైన 3 స్టేర్స్ 4 స్టేర్స్ కు మెట్లు డ్రైన్ మీదనే నిర్మించడం, ఆ యొక్క నిర్మాణాలు కూడా నాణ్యత లేకపోవడం, ఈ యొక్క ప్రమాదాలు ఏవైనా జరిగినప్పుడు మాత్రమే కళ్ళు తెరిచేటువంటి అధికారులు ఆ యొక్క నిర్మాణాలను అడ్డుకోవడంలో మాత్రం మేనవేషాలు లెక్కిస్తున్నారని చెప్పేసి కూడా ప్రజల నుంచి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు ఈ యొక్క అక్రమ నిర్మాణాల పైన కావచ్చు, అలాగే ఈ యొక్క సెల్లార్ల నిర్మాణాలు, అలాగే ఫంక్షన్ హాల్స్ కి ఈ యొక్క వాహన పార్కింగ్ లేనటువంటి ఈ యొక్క పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన హాస్పిటల్ కి, ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చేటువంటి ఈ యొక్క 108 వాహనాలకు ఈ యొక్క అదే రోడ్లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్, ప్రైవేట్ ఫంక్షన్ హాల్కు సంబంధించి ఫంక్షన్లు నిర్వహించేటప్పుడు వాహనాలు రోడ్లపైనే ఉండటం వల్ల 108లు వేరే రహదారిలో నుంచి తిప్పుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి ప్రియాంక అలా కలెక్టర్ గారికి కూడా సమాచారం ఇచ్చినప్పుడు స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల యొక్క నిర్లక్ష్యానికి పట్టణ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ యొక్క రహదారులు 100 అడుగులు ఉన్నప్పటికీ కూడా కనీసం వాహనదారులు, పాదచారులు వెళ్ళడానికి కూడా అడుగు వేయలేని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది కూడా పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రణయ్. శ్రీనివాస్, ఇంకొక అంశం మనం చూస్తే ఇప్పుడు టౌన్ ప్లాన్ అధికారి కంప్లీట్గా కూడా ఆయన ప్లానింగ్ తర్వాతే నిర్మాణాలను జరగాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మీరు అన్నట్టుగా ప్రధాన రహదారుల్లో కంప్లీట్గా కూడా టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్తోనే ఒక నిర్మాణం జరగాలి.
ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ నిర్మాణాలు లేనప్పటికీ సెల్లార్స్ నిర్మించడము, అక్కడ పెద్ద పెద్ద ర్యాంప్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి, అవి నిర్మించడము, ఇదంతా కూడా తెలిసి కొంత వెనక నుంచి లంచాలు తీసుకుంటూ ఇటువంటి చర్య చేపడుతున్నారు అని చెప్పుకోవచ్చా? తప్పకుండా ప్రణయ్, ఈ యొక్క అధికారులు ఇచ్చేటువంటి స్వేచ్ఛని వారు యథేచ్ఛగా కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా నివాస ఏర్పాటు చేసుకోవాలంటే, వాటిని కట్టుబడి జరపాలంటే తప్పనిసరిగా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఈ యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఆ యొక్క నిర్మాణాలు చేపట్టాలి. కానీ తీసుకునేటువంటి మున్సిపాలిటీ నుంచి తీసుకునేటువంటి యొక్క పర్మిషన్ ఏదైతే ఉందో ప్లాన్ ప్రకారం కాకుండా వారి ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రధాన రహదారులు వెంట ఉన్నటువంటి ఈ యొక్క డ్రైనేజీలు కూడా ఆక్రమించి ఈ యొక్క పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం తోటి ఈ యొక్క రహదారులు కుదించుకుపోయి డ్రైనేజీలు కూడిపోయి ఈ యొక్క వర్షాకాలం కావచ్చు, మామూలు కాలంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం ఈ యొక్క నిర్మాణాలే కారణం అవుతున్నాయి. వీటిని అడ్డుకునేటువంటి ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం, అలాగే మీడియా వెళ్ళి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలపండి అని అంటే నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేను, నా పై అధికారులు ఇస్తారని చెప్పేసి మాట దాట వేయడం, వారిపైన ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం, అలాగే గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరం జరిగింది కాదు, ఈ రోజు జరిగింది కాదు, ఒక దశాబ్ద కాలం నుంచి ఇదే యథేచ్ఛగా జరగడం వల్ల వారికి స్వతంత్రం వచ్చినట్టుగా స్వేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసేటువంటి వారు నిర్మాణాలు చేపట్టడం వల్ల పలు అనుమానాలకు తావిస్తుంది. అంటే పట్టణ ప్రజలు తెలియజేస్తున్నారు, వీరి యొక్క వారు ఇచ్చేటువంటి మామూళ్లకు తలొగ్గి ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోతున్నారా, లేక తమకేమీ పట్టనట్టుగా తమకేమీ సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారా, లేదంటే పొలిటికల్ అంటే పై జిల్లా స్థాయి రాజకీయ నాయకుల వలన, లేకపోతే జిల్లా స్థాయి అధికారుల వలన వీరు ఏమీ విధులు చేపట్టలేకపోతున్నారని చెప్పేసి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రణయ్. ఎస్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి టౌన్ ప్లాన్